విజయం సాధించాక వచ్చే ఆనందాన్ని మనం ముందే ఫీల్ అవుతాం. ఆ ఫీలింగే మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకి వెళ్ళటానికి కావలసిన ఫ్యూయల్లా పనిచేస్తుంది. ఇక మూడోది, ఇది మనలో కాన్ఫిడెన్స్ని విపరీతంగా పెంచుతుంది. ఎందుకంటే ఒక పనిని మనం పదే పదే మనసులో సక్సెస్ఫుల్గా చేసినప్పుడు మన బ్రెయిన్కి ఓకే ఇది మనం ఆల్రెడీ చేసేసాం అనే ఫీలింగ్ వస్తుంది. అప్పుడు రియల్గా చేసేటప్పుడు భయం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదంతా ఏదో ఊరికే చెప్తే ఫీల్ గుడ్ ముచ్చట కాదు. దీని వెనుక పక్కా సైన్స్ ఉంది. న్యూరో సైన్స్ దీనికి గట్టి ఆధారాలిస్తోంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మన బ్రెయిన్కి మనం నిజంగా ఒక పని చేస్తున్నా లేదా దాన్ని చాలా డీటెయిల్డ్గా ఊహించుకుంటున్నా పెద్ద తేడా తెలియదట. రెండు సందర్భాల్లోనూ దాదాపు ఒకే రకమైన న్యూరల్ పాత్వేస్ యాక్టివేట్ అవుతాయి. అంటే ఊహించడం ద్వారా కూడా మనం ఒక స్కిల్ని నేర్చుకోవడానికి మన బ్రెయిన్ని ట్రైన్ చేయొచ్చు అనమాట. అంతేకాదు ఈ ప్రాసెస్ మన బ్రెయిన్లో ఉండే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ లేదా RAS అనే ఒక ఫిల్టర్ని కూడా ట్రైన్ చేస్తుంది. దీని పని ఏంటంటే మన చుట్టూ ఉన్న సమాచారంలో మనకు ఏది ముఖ్యమో దాన్ని ఫిల్టర్ చేసి చూపించడం. మనం ఒక లక్ష్యాన్ని విజువలైజ్ చేసినప్పుడు ఆ లక్ష్యానికి సంబంధించిన అవకాశాలు, మనుషులు, ఇన్ఫర్మేషన్ అన్నీ మన కంటపడేలా చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక కొత్త కారు కొనాలనుకున్నప్పుడు సడన్గా ఆ కారే రోడ్ మీద ఎక్కడ చూసినా కనిపిస్తుంది కదా, అదన్నమాట మ్యాటర్.